మీర్పేటలోనే అతి దారుణమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. సార్ అతను ఒక ఫ్యామిలీ చిన్న గొడవ వల్ల ఆమెని అతి దారుణంగా, కిరాతకంగా చంపాడు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం ఆ ఇంటి దగ్గరే ఉన్నాము. వాళ్ళ ఇంటి చూపిస్తాను. ఆ తర్వాత అతను ఏ విధంగా చేశాడు, ఎలా తప్పించుకున్నాడు అనే విషయాలైతే చూద్దాము. చూస్తున్నారు గదా! ఆ పిల్లల షూస్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. పిల్లలు వాడే షూస్ కావచ్చు, వాళ్ళ ట్రేలో బయట పిల్లలు వేసుకున్న చిన్న చిన్న బొమ్మలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకో ప్రెజెంట్ అయితే ఇంటికైతే తాళం వేసి ఉందండి. సో మొత్తం క్లియర్ చేశాడు. రూమ్ లో కూడా చూపిస్తాను మీకు. తాళం వేసి వెళ్ళిపోయారు. చుట్టుపక్కల ఉన్న అంటే కింద ఉండే పోర్షన్ వాళ్ళు కూడా భయపడి వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఎక్కడే ఉన్నాయి కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక చూడండి, ఎక్కడ సామాన్లు అక్కడే పడేసి ఉన్నాయి. ఇక్కడ డస్ట్బిన్ లో చూసినట్టయితే క్లియర్ గా అతను మద్యం సేవించినట్టయితే క్లియర్ గా తెలుస్తుంది. సో మద్యం తాగి ఈ విధంగా ఇంత దారుణానికి చేశాడని అయితే క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ బట్టలు ఇవన్నీ ఇట్లనే ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇదండి వాళ్ళ కిచెన్ ఇది. సో ఇక్కడే ఆమెని దారుణంగా చంపి అంటే ముక్కలు ముక్కలుగా నరికేసి ఆ కుక్కర్ లో ఉడకబెట్టడం అయితే జరిగింది. ఇక్కడికి ఎంత క్లీన్ చేశాడంటే రూమ్ అంతా అసలు ఒక చిన్న డౌట్ కూడా రాకుండా, అంటే ప్రతి ఒక రక్తపు చుక్క కూడా లేకుండా మొత్తం క్లీన్ చేసి, ఆ ఫినాయిల్ కావచ్చు ఇంకా ఇతరత్ర కెమికల్స్ వేసి ఆ మొత్తాన్ని క్లీన్ చేశాడండి. సో ఇక్కడ కిచెన్ చూపిస్తున్నట్టు మనకి క్లియర్ గా కనిపిస్తుంది కదా. అసలు ఎక్కడివక్కడ మంచిగా సదిరి, అసలు నాకు ఏం తెలీదు, ఏం జరగనట్టే మొత్తం క్లియర్ గా క్లీన్ చేసి పెట్టాడండి. సో ఎందుకంటే ఆయనకి ఎక్స్ ఆర్మీ కాబట్టి ఆ మాత్రం అనుభవం ఉంది. అంటే అనుభవం అంటే ప్రతిది ఒక కేసు నుంచి ఎలా తప్పించుకోవాలనే విషయం ఆయనకి క్లియర్ గా తెలిసి ఉంటుంది. అంటే ఒక దృశ్యం సినిమాని చూసే విధంగా మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఆమెను చంపేసి అసలు ఎవరికీ తెలియకుండా 13వ తారీఖు అంటే అందరినీ ఇంటికి పంపించేసి, పిల్లల్ని సంక్రాంతి సెలవులకు పంపించేసిన తర్వాత ఈ విధంగా ఆ రోజు రాత్రి గొడవైంది అన్నట్టు తెలుస్తుంది. సో ఇట్లాంటి చూడండి, ఆ కుక్కర్ మీరు అక్కడ ఆ రైస్ కూడా చూడొచ్చు. అప్పటిది అలానే ఉంది. ఆ రైస్ కూడా ఆ కుక్కర్ ఆడే ఉంది కదా. కుక్కర్ అయితే పోలీస్ వాళ్ళు తీసుకున్నారు. కానీ అలాంటి దాంట్లో ఆ ప్రెషర్ కుక్కర్ లోనే ఆ మాంసాన్ని వేసి ఉడికించినట్టు తెలుస్తుంది. అలాగే వాటర్ హీటర్ సాయం కూడా తీసుకున్నట్లయితే తెలుస్తుంది. సో ఈ విధంగా ఇంత దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కావడం మనకి సిగ్గుచేటండి. సో ఇక్కడ ఈ కాలనీ వాసులు కూడా ఎవ్వరు భయాందోళనకు గురయ్యాడు. ఈ ఫ్లోర్ లో ఎవ్వరు కూడా లేకుండా తాళాలు వేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ముఖ్యంగా దీనికి కారణం అనుమానాలు అనేది తెలుసుకోవచ్చు. ఆ ఈ మద్యం సీసాని తాగి డస్ట్‌బిన్‌లో ఏసినట్టయితే తెలుస్తుంది. సో, ఈ విధంగా మద్యం తాగి ఆయన గొడవ పడ్డట్టయితే తెలుస్తుంది. అసలు ఏం జరిగిందంటే వాళ్ళకి పెళ్ళై 13 సంవత్సరాలు అవుతుందండి. ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి జాబ్ చేసుకోవడానికి బతుకుదెరువు కోసం వచ్చారు. సో, మీర్పేటలోని వెంకటేశ్వర కాలనీలో ఈ ప్రెజెంట్ ఈ ఇష్యూ జరిగిన నివాసం అయితే ఉంది. సో ఇక్కడికొచ్చేసి ఇక్కడ బతికిన తర్వాత వాళ్ళ పిల్లల్ని అయితే అమ్మమ్మ గారి ఇంటికి పంపించడం అయితే జరిగింది. అమ్మమ్మ గారి ఇంటికి పంపించిన తర్వాత ఆ రోజు వాళ్ళకి ఎందుకు గొడవ స్టార్ట్ అయిందంటే ఆ గురుమూర్తి అనే వ్యక్తికి మాధవి, ఆమె పేరు అండి మాధవి, చనిపోయిన ఆమె పేరు మాధవి. సో ఆమె మీద అనుమానం ఉండడం వల్ల అనుమానం ఉండి దాన్ని వ్యక్తపరిచే విధానం దాన్ని ఆ డిస్కషన్ లోనే అంటే అనుమానం ఉంది, ఈ విధంగా జరిగింది అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న ఘర్షణ జరిగింది. సో చూసారు కదా, ఇదే ఇల్లు లాకేస్ అయితే ఉంది. పోలీస్ వాళ్ళు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. క్లియర్ గా పోలీస్ వాళ్ళని కూడా ఎదిరించే అవకాశం కనిపిస్తుంది. అంటే భయపడట్లేదు ఆయన, నేను చేశాను అయితే ప్రూఫ్ ఏంటి అనే విధంగా ఆయన ఇన్వెస్టిగేషన్ లో చెప్పడం అయితే జరిగింది. సో చూపిస్తున్నారు కదా, ఇల్లు అయితే తాళం వేసి ఉంది, తాళం ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ మొత్తం దేవుడికి సంబంధించిన సింబల్స్ ఉన్నాయి. ఇక్కడ అయితే చూడండి, పొద్దున్నే లేసి తులసి చెట్టు పూజలు చేసుకున్నాడు. ఇలాంటి వ్యక్తి ఇంట్లో ఈ విధంగా ఇంత దారుణానికి ఒడికట్టడం అంటే మాంసాన్ని ఉడికించి ఆ ఎముకలు ఏదైతే ఉన్నదో మాంసం నుంచి వేరు చేసి వాటిని పొడి చేసి అలాగే మాంసాన్ని బాగా ఉడికించి సో దీన్ని కవర్ చేయడానికి వాళ్ళ ఇంట్లో పెంచుకునే కుక్కను కూడా చంపడం జరిగింది. ఆ కుక్కని చంపేసి ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం వచ్చి ఏంటి స్మెల్ వస్తుంది, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు ఆ వాసన కుక్క చనిపోయింది. సో అందుకని ఇలాంటి బ్యాడ్ స్మెల్ వస్తుందని చెప్పడం జరిగింది. అదే విధంగా ఆమె తల ఏదైతే ఉందో దాన్ని కాల్చినట్టు తెలుస్తుంది. ఆయన చెప్తున్న విధానాన్ని బట్టి అయితే కాల్చేసి మొత్తాన్ని పొడి చేసి పక్కనే ఉన్న జిల్లాలో కూడా చెరువు ఉంది. సో అక్కడ వాటన్నిటిని దొరకకుండా పడేసినట్టయితే తెలుస్తుంది. ఈ విధంగా చేయడానికి ఆయన చాలా అంటే క్రైమ్ సినిమాలు చూసినట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒక దృశ్యం ఇలాంటి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ బాడీని దొరకకుండా ఏ విధంగా చేయాలని చెప్పేసి చేస్తున్నది. అంతకు ముందు కూడా పండగకి పిల్లగాళ్ళని ఇంటికి పంపించేశారు. సో పిల్లగాళ్ళకి ఏం తెలియదు. సో అదే విధంగా వాళ్ళ అమ్మకి డౌట్ వచ్చిందండి. వాళ్ళ అమ్మకి 3 రోజుల నుంచి కనిపించకపోయేసరిలే
డౌట్ వచ్చి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత ఇది మొత్తం బయటపడింది. పోలీసు వాళ్ళు అన్ని కోణాల్లో ఆలోచించి ఆయన ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇది బయటకొచ్చింది. సో, అంటే వాళ్ళ అమ్మగారికి కూడా డౌట్ ఉంది. ఇంతకు ముందు నుంచే వాళ్ళకి గొడవలవుతున్నాయి. తాళి తీసి మొఖం మీద విసిరేసినట్టయితే తెలుస్తుంది. ఆ రోజు 13వ తారీఖు పిల్లల్ని ఇంటికి పంపించిన తర్వాత ఆ రోజు రాత్రి వాళ్ళ మధ్య గొడవ అయినట్టయితే తెలుస్తుంది. సో, ఇలాంటి వివాహేతర సంబంధాల వల్లనే ఈ విధంగా అయింది. ఆయన దాన్ని బాగా తాగేసి వచ్చేసి గొడవ పెట్టుకున్న తర్వాత నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పేసి ఆమె తాళి తీసి మొఖాన విసరడం జరిగింది. సో, ఆ తోపులాటలో నెట్టుకోవడం వల్ల ఆమెకి తలకి దెబ్బ తగిలి కింద పడిపోయినట్టే తెలుస్తుంది. కింద పడిపోయిన తర్వాత ఆ రక్తం మడుగులో పడి ఉన్న తర్వాత ఆమె చనిపోయిందని కన్ఫర్మేషన్ చేసుకొని ఆ మాంసాన్ని మొత్తం ఆ బాడీని గొడ్డలు తీసుకొని నరికినట్టయితే తెలుస్తుంది. అంటే ముక్కలు ముక్కలుగా చేసి వాటర్ హీటర్ ఉంటుంది కదా! ఆ వాటర్ హీటర్ సహాయంతో అలాగే ప్రెషర్ కుక్కర్ సహాయంతో ఆ మాంసాన్ని ఉడికిచ్చి అంటే ఇంత వారం రోజులు అవుతుందండి. ఇన్ని డేస్‌లో మాంసాన్ని ఉడికించి ఎండబెట్టి డాబా మీద ఎండబెట్టిన తర్వాత ముక్కలు చేయడం అంటే ఒక గవర్నమెంట్ అధికారి ఈ విధంగా ఇంత దారుణానికి ఒడికట్టడము ఒక సైకో చేసే విధంగా ఇట్లయితే తెలుస్తుంది. సో, మనం చూస్తున్నాం గదా! చుట్టుపక్కల వాళ్ళని గూడా చూపిస్తాను మీకు. అందరూ చుట్టుపక్కల ఎవ్వరు ఈ కేస్ గురించి ఎవ్వరిని అడిగినా సరే ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేదు. చూసారు గదా! ఇది ఆల్రెడీ ఖాళీగా ఉంది. ఎవరిని అడిగినా సరే ఇంత దారుణానికి చుట్టుపక్కల వ్యక్తులు కూడా ఎవరికీ తెలీదని జెప్తున్నారు. సో, అసలు మాకు తెలీదు. ఆ న్యూస్‌లో ఈ విషయం బయటకొచ్చే వరకు మాకు తెలీదని జెప్తున్నారు. సో, ఇక్కడైతే ఎవ్వరు లేరు. అందరూ ఖాళీ చేసి భయాందోళనతో గురయ్యారు. ముఖ్యంగా ఇంత చిన్న చిన్న గొడవలకి ఒకవేళ ఇష్టం లేకపోతే పుట్టింటికి పంపించాలి. లేదా విడాకులివ్వాలి. లేదా వాళ్ళ పెద్ద మనుషుల్లో కూర్చొని మాట్లాడాలి. సో, ఇవన్నీ చేయకుండా ఈయన ఎప్పటినుంచి ఈ ఆలోచన చేస్తున్నాడో తెలీదు. సో, పండగ సందర్భంగా అందరూ ఇంటికెళ్తారు. సో, ఆల్‌మోస్ట్ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మంది పండగ సెలబ్రేట్ చేసుకుంటారు. పండగ వాతావరణం కాబట్టి ఎవరు పక్కింట్లో ఏం జరుగుతుందనేది పట్టించుకోని పరిస్థితి. సో, ఇదే అదునుగా చూసుకున్నాడు. బాగా తాగేసాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. ఆహ్, ఈ అందరూ ఇంటికెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి గొడవ ఏదైతే అయిందో, ఆ రాత్రి గొడవ అయిన తర్వాత సో, అక్కడైతే తలకి గట్టిగా దెబ్బ తలిగి, ఆ రక్తం మొత్తం కింద పోయి, ఆమె చనిపోయి అందులో పడి ఉండడం జరిగింది. సో, అది అదునుగా చూసుకొని ఆయన ఎప్పటినుంచో ప్లాన్ చేసుకుంటున్నాడేమో తెలీదు గానీ, ఆ బాడీనైతే రకరకాలుగా అంత నరికేసి ఇంత చేయడం పైన అసలు పోలీసు వాళ్ళకి అలాగే చుట్టుపక్కల ఉన్న వారు కూడా షాకింగ్ అవుతున్నారు. ఈ సంఘటన గుర్తొస్తే ఒళ్ళు నిగ్గర పొడుచుకునే విధంగా అంత భయాందోళనకు గురవుతున్నారండి. సో, అంటే అసలు ఏంటి? ఇలాంటి వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇంత ఇంత దారుణంగా హత్య చేసిన వాళ్ళకి అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆయన సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడనైతే తెలుస్తుంది. సో, ఆ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసే అతనికి ఇంత నాలెడ్జ్ అంటే ఒక్క ప్రూఫ్ కూడా లేదు. ఒక్క బ్లడ్ చుక్క గూడా ఇంట్లో లేదు. అంత మొత్తం క్లీన్ చేసాడు. అంటే ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? సో, ఇది సినిమాల నుంచే తీసుకున్నాడనైతే ఆయన తెలుస్తుంది మనకి 'దృశ్యం' సినిమా. ఇలాంటి సినిమాలు రిఫరెన్స్‌గా తీసుకొని బాడీని మాయం చేసినట్టే తెలుస్తుంది. సో, ఇప్పుడైతే నేను ఆ చెరువు దగ్గర కూడా తీసుకెళ్తాను. జిల్లాలగూడ చెరువులో ఆయన ఒక బకెట్‌లో యేసుకొనెళ్లి ఆ మాంసాన్ని పొడి చేసి, ఆ ఎముకల్ని పొడి చేసి కవర్‌లో కట్టేసుకొని బకెట్‌లో తీసుకొని ఎళ్లి పడేసినట్టుంది. అక్కడ చెప్పాడు. ఆయనే చెప్పాడు. సో, పోలీసుల విచారణలో గూడా హ్మ్. నేను చేశాను. అయితే ఏంటి? అంటే ఈ విధంగా దురుసుగా సమాధానం చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రూఫ్‌లేంటి? నేను చేశానని ప్రూఫ్ ఏంటి? అనే విధంగా మాట్లాడడం జరుగుతుంది. సో, ఇప్పుడు మీకు ఆ జిల్లాలు గూడా చెరువు దగ్గరికి తీసుకెళ్తాను. అక్కడ విజువల్స్ చూపిస్తాను. అక్కడ అందులోనే పడేసినట్టయితే తెలుస్తుంది. ఇక్కడ పబ్లిక్ గూడా అసలు ఏం జరిగింది? పబ్లిక్ ఏమన్నా తెలుసా? లేదా? అనేసి పబ్లిక్‌ని అడిగి తెలుసుకుందాం. అంటే ఎప్పటి నుంచి ఉంటున్నారు మీ ఇంట్లో? ఇదైతే 2 సంవత్సరం అయింది ఈ ఇంట్లో ఉండేది. 2 సంవత్సరాలు. 2 సంవత్సరం మరి అయింది. ఈ పక్కన వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారో ఏమన్నా తెలిసిందా మరి? తెలవదు మాకైతే అసలు. మీరొచ్చే ముందు నుంచే వాళ్ళు ఉంటున్నారు. ఏమో మరి వాళ్ళెప్పుడు వస్తురో తెలవదు. ఎప్పుడు వచ్చిరో తెలవదు అయితే మాకైతే. ఇంత దారుణంగా మీ ఇంటి పక్కన ఇంత ఇంత ఇట్లాంటి మర్డర్ జరిగింది. ఉంటే మాకేమైనా తెలుస్తదేమో. ఊరికి పోయినాం గదా! ఊరికి పోయి మేము ఆదివారం సాయంత్రం రాత్రి వచ్చినాం. 8, 9కి వచ్చినాం. పండక్కి అందరూ వెళ్ళిన టైంలో జరిగింది ఈ ఘటన. జరిగిందేమో మనకు తెలవదు. ఏరే రోజు సోమవారం రోజు చెప్పింది ఆ మేడం వాళ్ళు చెప్పిర్రు మాకు. సో, మీరెప్పుడెళ్లారండి ఊరికి? మేము బుధవారం సాయంత్రం 6కి వెళ్ళినాం. తారీఖు బుధవారం 15 తారీఖేమో మరి. 15 ఆ రోజేనా? బుధవారం 15 తారీఖు అంతే. ఓకే. బుధవారం అయితే మీరు వెళ్ళినాం. ఇంకా అంతే మాకు సో, తెలవదు. మరి ఏమనిపిస్తుంది? ఇంత దారుణమైన ఘటన మీ ఇంటి పక్కనే జరిగింది. మాకైతే బాధనే ఎప్పుడు ఫస్ట్ టైం ఇట్లా చూసేది మేము తెలియదు. ఎప్పుడు న్యూస్‌లో చూసుంటారు. ఇప్పుడు మీ ఇంటి పక్కనే జరిగింది. ఇంటి పక్కనే అంటే ఘోరంగా అసలు ఎప్పుడు చూడలేదు అంతగానం. అంటే అంతే. ఒక మహిళని ఇంత దారుణంగా చంపేసి బాధ అనిపిస్తుంది మాకు మస్తు బాధ అనిపిస్తుంది. అంతే. ఏంటి తెలియదు. ఇలాంటివి అని తెలిసినప్పుడు ఈ రోజుల్లో ఇంకా ప్రతిసారి ఆ ఇట్లాంటి దారుణాలు కానీ జరుగుతూ ఆయనకు ఉంటాయి. చంపేసేయాలి అస్సలు నరకం నరకం ఎట్లా సేవన చేసిరో అట్లా
చంపేసేయాలి, శిక్ష చేసేసేయాలి, ఉరి శిక్ష చేసేసేయాలి. చూస్తున్నారు కదా పక్కనే వాళ్ళ ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో ఆ పక్కనే ఒక కిరాణా షాప్ ఉంది. వాళ్ళైతే ఆమె రెగ్యులర్ గా ఇక్కడికి వస్తుంటది. సో ఆమె షాప్ లో ఉన్న ఆమెను అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఆమె. సో నమస్కారం అండి. చెప్పండి అండి, ఆ మాధవి గారి ఘటన పైన అసలు ఏమనిపిస్తుంది అంటే ఈ విధంగా ఇంత దారుణంగా చంపడం పైన. చాలా భయంకరంగా ఉంది వింటుంటే కేసు మాత్రము. ఉమ్. అటువంటి వానికి కఠిన శిక్ష పడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే రెగ్యులర్ గా వస్తుంటదా ఆమె షాప్ కి, మీ షాప్ కి? వస్తుండే పిల్లలను డ్రాప్ చేయడానికి, స్కూల్లో డ్రాప్ చేయడానికి? స్కూల్లో డ్రాప్ చేయడానికి వస్తుండే. ఏమన్నా పిల్లలకు అవసరం ఉంటే స్నాక్స్ లాగా ఇప్పించి తీసుకెళ్లేదంట. పిల్లలకి స్నాక్స్ ఇప్పించి అంటే ఏమన్నా చెప్పుకుంటుందా? ఇప్పుడు ఇంట్లో జరిగిన విషయాలకు మహిళలుగా షేర్ చేసుకుంటారు కదా మీరు. మాట్లాడకపోయేదని ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదు, ఎవ్వరితోటి మాట్లాడదు. పిల్లలకి ఏందో ఇప్పించేది తీసుకెళ్లేదు అంత. అంటే పండక్కి ముందు, పండగ తర్వాత ఈ ఘటన జరిగింది. పండక్కి ముందు ఎప్పుడైతే పిల్లల్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఎప్పుడన్నా బాధగా గానీ ఆమె ఏమన్నా జరగడం జరిగిందా ఇక్కడికి వచ్చినప్పుడు? కనిపించలేదు అట్లా. సో ఇట్లాంటి చర్యలు జరిగినప్పుడు అంటే ఎలాంటి పనిష్మెంట్స్ ఇస్తే బాగుంటది అంటారు? ఎలాంటి శిక్ష పెడితే బాగుంటది? చేయాలండి అట్లాంటి వానికి ఇంకా శిక్ష అంటే అలాంటి వ్యక్తి మీ ఇంటి పక్కనే ఉండడం భయంకరంగానే ఉంది. కాలనీ మొత్తం భయపడుతుంది, మేమే కాదు కాలనీ భయపడుతుంది. ఇలాంటి కేసు ఫస్ట్ టైం కదా. అంటే ఇప్పుడు అనుమానం కూడా రాలేదు. అనుమానం రాలేదు. నేను మార్నింగ్ ఉండాను, అసలు Okay. షాప్ లో నేను ఉండాను మార్నింగ్. మాధవి అనే మహిళని వాళ్ళ భర్త అతి దారుణంగా చంపి జిల్లా చెరువులో వేశారు కదా. సో ఏంటన్నా అది మీ కాలనీ కదా ఇక్కడ? ఏంటి ఎప్పుడన్నా గమనించారా వాళ్ళు గొడవ పట్టం కానీ ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు? అంటే అందరూ పండగలకి వెళ్ళారు కదా, పబ్లిక్ ఇటే ఎక్కువ లేదు. ఇవాళ రేపు భార్యాభర్తలు కొట్టాడడం కామనే అది. కాబట్టి నీ మీద అంత అనుమానం ఉంటే వాళ్ళ అమ్మారింటి కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అమ్మని వదిలేసాయి. నువ్వు ఏమైనా ఉంటే వాళ్ళ మీద సంటపరంగా 10 మందిని కూర్చోబెట్టు, మాట్లాడి చేపి ఆమె తప్పు న్యాయం ఏందని నువ్వు చూపియాలి. నువ్వు అంత దారుణంగా చంపడము, అంత దారుణంగా చేయడం అంటే ఏంటి మీకు తెలిసినంత వరకు మీకు ఏం తెలుసు దాని గురించి చెప్పండి. అంటే ఇవాళ రేపు తెలుసు. అంటే ఇవాళ రేపు కాలనీలో అందరూ తిరుగుతూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఇప్పుడు కొట్టుడు అనేది మనకిట కన్ఫామ్గా చెప్పలేం కదా. ఇప్పుడు ఏమన్నా అంటే భార్యాభర్తలు అన్నప్పుడు వెళ్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. మనం గిట లైట్ తీసుకోవాలి ఇవే కాదు. అదే అదే మీకేం తెలుసు ఆయన ఎలా చంపాడు? మాకు అందరూ చెప్పేది ఏంటంటే ఆయన మరీ దారుణంగా గొడ్డలతోటి నరకడం. ఫస్ట్ అయింది కారణం ఏంటంటే ఆమెని ఇలా నూకాడంట. ఆయన నూకడం వల్ల ఆమె పోయి అక్కడ గుద్దుకొని కింద పడ్డదంట, బేవస్ అయిపోయింది. ఈయనకి ఏమైనా డౌట్ వచ్చిందని అంటే చచ్చిపోయిందని తెలిసి గుడ్డలు తీసుకొని ముక్కలుగా నరికి, మరి దారుణంగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి ఎండబెట్టి చెర్లో తీసుకుపోయి చల్లాడంట ఆయన. ఇది చాలా ఘోరమైనది. సో అంటే ఇది ప్లాన్ గా చేశాడు అంటారా లేదంటే ఆ గొడవలో చనిపోయినందుకు ఇక ఏమైనా అంతా జరిగిందా? కన్ఫామ్ గా అంటే మాకిట తెలియదు. మాకిట అంత కన్ఫామ్ గా తెలియదు. అంత ఘోరంగా చంపుకోవడం, ఇంత దారుణంగా చంపుకోవడం అంటే వాళ్ళకి వీళ్ళకి అంతగానం పగలేమున్నాయి. భార్యాభర్తలు అన్నప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అవుతూనే ఉంటాయి, issues అవుతూనే ఉంటాయి. అయితేనే ఉంటాయి. పోలీస్ స్టేషన్ లో పోవాలి, మనం వాళ్ళతోటి మాట్లాడుకోవాలి, వాళ్ళు చెప్తారు మనకన్నా. పైగా ఆయన ఇంతకు ముందు ఆర్మీలో పనిచేశాడని కూడా. అంత పెద్ద మనిషి ఇట్లా చేస్తే రేపు నాడు సామాన్య పద్ధతులు ఎట్లా చేసుకోవాలి? పైగా ఇప్పుడు ఆయన సెక్యూరిటీ గార్డ్. సెక్యూరిటీ గార్డ్ ఆయన అంత పెద్ద మనిషి, ఆయన అంత పెద్ద మనిషి అట్లా చేయడం తప్పు కదా. ఇది చాలా ఘోరం ఇది. మరి ఇంత జరుగుతుంటే 1 వీక్ అవుతుంది కదా. సో ఈ టైంలో బాడీ డీకంపోజ్ అయ్యే స్మెల్ రావడం కానీ ఇట్లాంటి ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి తెలియలేదా? అంటే ఆయన మొత్తం క్లీన్ చేశాడంట, కడిగాడంట. దాని ఇంకా తెలియదు. ఇంకా ఆర్మీలో చేసిన వాళ్ళకి అంత ఉన్న నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు అట్లా చేసిరారు. అంత తెలియదు చేస్తారా? ఇలా మటర్ చేసినట్టు జల్దీ దొరుకుతుంది, 2 రోజులు దొరుకుతుంది, 1 రోజులో దొరుకుతుంది. ఈ మధ్య యూట్యూబ్ లో కూడా రిఫరెన్స్ తీసుకుని వాటిని అన్నిటిని చూసి ప్లే చేసినట్టు కూడా చెప్తున్నారు బయట. ఆహా. ఇట్లా చేసి దొరకకుండా ఎలా ఉండాలని చెప్పేసి యూట్యూబ్ లో నేర్చుకున్నాడు అని చెప్పేసి ఏదో చెప్తున్నారు. అంటే యూట్యూబ్ లో ఎన్నో వస్తాయండి, నేరాలు ఘోరాలు వస్తాయి. టీవీలలో వస్తలేవా? అన్ని వస్తలేవా? ఇవాళ ఫోన్లలో చూస్తలేరా? మొబైల్ మనం చూస్తలేమా? మొబైల్ వాడతలేమా? అన్నీ వాడుతూనే ఉన్నాం మనం. ఇవాళ రేపు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి గవర్నమెంట్ ఆర్మీలో పనిచేసేటోళ్ళకి ఇవన్నీ అలాగే తెలియవా? ఎవరు ఏం చేసేది అన్నది వాళ్ళకి చట్ట విధంగా తెలుసు కాబట్టి ఇలా తప్పించుకోవాలన్నది గిట్ట వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి అట్లా ధైర్యం తోటి వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు మీరే ఇట్లా చేస్తే సామాన్య పదులు ఇంకెన్ని చేయాలి వాళ్ళు? సో ఏంటి అసలు మీ ఇల్లు దగ్గరలోనే కదా ఇంటికి. మా అసలు గల్లి అంటే ఏమనిపిస్తుంది ఇట్లాంటి వ్యక్తితో ఇన్ని సంవత్సరాలు మీరు ట్రావెల్ చేశారు, ఇక్కడే ఉన్నారు, ఎప్పుడన్నా అనుమానంగా ఏమన్నా అట్లా రావడం జరిగింది? మాకైతే ఏం కనబడి ఎప్పుడు లేదు. ఇప్పుడు మేము నార్మల్. ఇప్పుడు ఏంటంటే అందరూ కలిసి న్యాయం చేస్తారు ఇవాళ రేపు గోలే. కానీ పెళ్లి చేసిన వాళ్ళకి గిట్ట పెద్ద మనుషులు ఉన్నారు అబ్బా, వాళ్ళతోటి మాట్లాడును. ఆమెనంత దారుణంగా చంపడం నీకేం అవసరం? రీసెంట్ గా చూసుకుంటే ఇట్లాంటి మర్డర్ కేసులు చాలా ఎక్కువైపోయాయి. ఆ? చాలా ఎక్కువైపోయాయి ఇలాంటి ఆ. మర్డర్ కేసులు.
సో ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటే బాగుంటది ఇట్లాంటి వాళ్ళు? ఏమో గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ ఇప్పుడు చట్టబద్ధంగా ఇప్పుడు పోలీస్ వాళ్ళు చేస్తారు. ఆయన అలా చేస్తుండు వాళ్ళకి ఎన్నికలు చేస్తారు అన్నీ చెప్తారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు కదా అన్ని. ఇప్పుడు ఆయన అలా గవర్నమెంట్ ఎంప్లాయ్ అని ఆర్మీ మనిషి అంటుండు ఆయన. ఆర్మీ మనిషి ఇట్లా చేస్తే ఇట్లా ఇదంతా దారుణమే కదా ఇది చేసేదంతా. అంటే నాకు తెలిసి ఒక సైకో కూడా ఈ విధంగా చేశాడు. అంటే సైకోలకు ఒక తీరు ఉంటుంది, వీళ్ళది ఒక తీరు ఉంటుంది. అంటే ఈయన సైకోనా? ఇప్పుడు మీరు మనం అన్నట్టు సైకో అంటే అయిపోయారా సైకో అని? సైకోలు చేసినట్టు అది లెక్క ఉంటుంది. అబ్బాయి ఇంతకుముందు చేసిండు ఆయన, పాత చేసిండు అని. ఇలా సైకో కాదు కదా. వాళ్ళకు మెంటల్ స్టెబిలిటీ ఉండదు సైకో. ఆ, ఇతను ఇది. జాబ్ చేసి గవర్నమెంట్ జాబ్ చేసుకుంటావు నువ్వు ఇట్లా చేయడం ఏంది అది? నువ్వేమన్నా నార్మల్ మనిషివా? కొన్ని గవర్నమెంట్ ఎంప్లాయా? ఏ ఎంప్లాయీ కావు కదా నువ్వు. మంచిగా నువ్వు ఎట్లా నువ్వు డ్యూటీ చేస్తున్నావు నువ్వు? నీకు తెలియదా ఇది అని? అంటే ప్లానింగ్ ప్రకారంగా నువ్వు చేసుకున్నావు. అంత పగ నీకు ఎందుకు? నీకు అంత పిల్లలు కూడా సంక్రాంతికి ఇంటికి పంపించారు. కరెక్టే. నువ్వు ఆమెను ఎట్లా పంపిస్తున్నావు, పిల్లల్ని ఎట్లా పంపిస్తున్నావు? నీ మీద ఆమె మీద కోపం ఉంటే ఆమెను గిట్ట ఆమె ఇంటికి పంపించేది ఉంటుంది, వాళ్ళతోటి మాట్లాడేది ఉంటుంది, అలా మనతోటి మాట్లాడేది ఉంటుంది. సో ఇంకా దారుణం ఏంటంటే దీన్ని కవర్ చేసుకోవడానికి వాళ్ళ ఇంట్లో పెంచుకునే కుక్కను కూడా చంపేసి స్మెల్ కవర్ చేసినట్టు చెప్తుంది. స్మెల్ వస్తుంది ఏంటంటే కుక్క చనిపోయిందని చెప్పేసి అన్నాడు. ఇక మటర్ జరిగిన దగ్గర అవన్నీ అయితే తెలియదు కదా అండి. ఇప్పుడు అది చచ్చిపోయింది అని అంటారు, ఇది చచ్చిపోయింది అంటారు. ఇప్పుడు అసలైన ఏదో బయట పడ్డది కదా. ఇప్పుడు కుక్క చచ్చిపోయిందా మనిషి చచ్చిపోయిందా అన్నది అది గిట్ట బయట పడ్డది కదా. కుక్క చచ్చిపోయిందంటే అందరు తెలియదు, అందరికి కుక్కను పడేసింది గిట్ట ఉంటుంది కదా. నువ్వు కుక్కర్ ఉడకబెట్టి మరి ఘోరంగా చీరలు తీసుకుపోయి ఎండబెట్టి పడేయడం అంటే ఏంది? అది చాలా దారుణం కదా. ఆ bones కూడా దొరకలేదంట మొత్తం. అది అంతే ఎండబెట్టి నువ్వు మిక్సీలో గ్రైండర్ చేసి పడేస్తే నీకు ఏం దొరుకుతాయి ఆడ? పౌడర్ అయినాక నీకు కనబడుతుందా? ముక్క అనేది నీకు తెలుస్తుందా? తెలియదు నీకు. తీసుకుపోయాడు చీరలో తల్లిడు చెప్తుండే కదా ఆయన, నేను చేశాను నేను ఇట్లా అని. ఆయన చెప్పినందుకే కదా ఇవన్నీ బయటపడ్డాయి. సో ఫైనల్ గా ఏమనిపిస్తుంది ఇలాంటి దారుణాల కేసు మీ చుట్టుపక్కల జరిగినందుకు? ఇప్పటికే ఈ కాలనీలో ఏరియాలో చాలా ఘోరాలు జరుగుతున్నాయి. పోలీసులు గిట్ట మంచిగానే చేస్తారు అంతా, మనం గిట్ట చేసలేరని మనం అన్నట్టు. ఇవాళ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, ఇవాళ వాళ్ళు గిట్ట ఏం చేస్తారు, ప్రోటీన్ చేస్తారు, పట్టుకుంటారు. ఆయన కానీ నేరాలు తగ్గుతలేవు, చేసేది చేస్తూనే ఉన్నారు. ఇంకా మరి చేదురా బాబు అంటే గిట్ట ఇంకా ఎక్కువనే చేస్తారు స్మగ్లర్. ఇవాళ ఎవరికి ఏం చెప్పేటట్లేదు. మనం ఎంత చెప్పినా కానీ గిట్ట వాళ్ళని వినేటట్టు ఉన్నారా? లేరు. అరే బాబు ఇది తప్పుడు అంటే తప్పు పనే చేసి చూపిస్తారు. ఆ మీర్పేట్ హత్య కేసులో దారుణమైన విషయాలు బయటపడ్డాయి. సో ఏంటంటే కస్టడీలో ఉన్న గురుమూర్తి అనే వ్యక్తి ఆయన బయటపెట్టిన సంచలన నిజాలు వింటే షాకింగ్ గా అనిపిస్తుందండి. అంటే ఒక వ్యక్తి, ఒక సాధారణ మనిషి ఇంత దారుణంగా హత్య చేయగలడా? సో ఇంత దారుణంగా హత్య చేసి వాటిని ఉడకబెట్టి పొడి చేసి ఇగో ఈ చెరువులో పడేసినట్టయితే అతను చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఉన్నాము జిల్లాలగూడ చెరువు దగ్గర ఉన్నాము. ఈ చెరువులో భార్య అవయవాలను మొత్తాన్ని ఉడకబెట్టి పొడి చేసి ఇందులో పడేసినట్టయితే తెలుస్తుంది. అక్కడ పోలీసులకి కస్టడీ చేసినప్పుడు విచారణలో తెలిసిన విషయాలు ఏంటంటే గురుమూర్తి గారు అయితే చెప్పడం జరిగింది, గత కొన్ని రోజులుగా వాళ్ళకి గొడవలు అవుతున్నట్లయితే తెలుస్తుంది. సో ఏంటి అసలు ఆ గొడవలకి కారణం ఏంటి అంటే అనుమానం. వాళ్ళ భార్య పైన అనుమానంతో ఆ గొడవ స్టార్ట్ అయింది. సో గురుమూర్తి ఎప్పటి నుంచో అది మనసులో పెట్టుకొని వాళ్ళ భార్యని చంపేద్దాము, భార్య పేరు మాధవి అండి, చంపేద్దాము అనే ఆలోచనలోనే ఉన్నాడు. సో అతనైతే డిఆర్డివిలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. తర్వాత రిటైర్ అయిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీగా చేస్తున్నాడు. సో అలాంటి ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఈ విధంగా చేయడం పైన పలువురు అయితే చాలా అసహనం వ్యక్తం చేస్తున్నాడు. అసలు ఏం జరిగిందంటే కస్టడీలో ఎందుకు ఇలా చేసావని అడిగితే, నా భార్యకి నాకు గొడవలు అవుతున్నాయి. సో ఆ ప్రొసీజర్‌లో అసలు నేను మనసులో పెట్టుకున్నాను. అనుమానం ఉంది నా భార్య మీద అనేది చెప్పడం జరిగింది. సో తర్వాత పండగ 13వ తారీఖు ఏదైతే ఉందో 13వ తారీఖు పిల్లల్ని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించడం జరిగింది. సో ఆ రోజు రాత్రి ఇద్దరి మధ్య ఒక ఘర్షణ మొదలైంది. ఆ ఘర్షణలో ఆ భార్యని మాధవిపై ఈ గురుమూర్తి ఎవరైతే ఉన్నారో గోడకేసి కొట్టిన తర్వాత తల పగిలి కింద పడితే అదే రక్తపు మడుగులో ఉన్నట్లయితే అందులో కొట్టుకొని చస్తున్నా గానీ అతనైతే చూస్తూ అలా ఉండిపోయాడు. భార్య చనిపోయిన తర్వాత ఏ విధంగా డిస్మాండ్ చేయాలి, ఆ బాడీని ఎవరికి కనపడకుండా చేయాలనే ఉద్దేశంతో ఎంత దారుణంగా చేశాడంటే అది చెప్తే మీరే చాలా షాక్ గురవుతారండి. మనం సినిమాల్లో కూడా ఇంత దారుణమైన హత్యని ఎప్పుడు చూసుండం. అతడు ఏం చేశాడంటే ఆ భార్య చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఉండే మటన్ కొట్టే కత్తులు, ఒక షార్ప్ కత్తులైతే ఏదైతే ఉన్నాడో అవి తీసుకొని వచ్చి ఆ భార్య దేహాన్ని, ఆ బాడీ మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా చేసి
అక్కడ వాటర్ హీటర్ ఉంటుంది కదండీ! వాటర్ హీటర్‌లో ఉడకబెట్టి మాంసాన్ని, అలాగే ప్రెషర్ కుక్కర్‌లో ఉడకబెట్టి, ఆ బాడీ మొత్తాన్ని ఉడకబెట్టిన తర్వాత వాళ్ళ మేడ మీద ఎండబెట్టడం జరిగింది. సో, ఎండబెట్టిన తర్వాత మాంసం ఎండిపోయిన తర్వాత, మాంసం మొత్తాన్ని ఎండబెట్టిన తర్వాత ఒక పొడి చేయడం జరిగింది. ఆ మాంసం నుంచి ఎముకల్ని వేరు చేశాడంట. ఆ వేరు చేసి ఆ ఎముకలు మొత్తాన్ని ఆ రోట్లో ఏసి నూరి పొడి చేసిన తర్వాత వాటిని ఒక బకెట్‌లో తీసుకొనొచ్చి, ఆ మాంసం ఉడకబెట్టి ఎండబెట్టిన మాంసం మొత్తాన్ని కవర్‌లో తీసుకొనొచ్చి, ఇక్కడ చూస్తున్నారు గదా! ఇక చెరువు చూపించండి. ఈ చెరువులో అయితే పడేయడం జరిగింది. సో, ఇక్కడ ఈ చెరువులో పడేసి అసలు ఏం తెలియనట్టుగా వాళ్ళ వాళ్ళ అమ్మగారు కాల్ చేసి అడిగితే నాతో గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది. నాకేం తెలీదు అనైతే సమాధానం ఇవ్వడం జరిగింది. సో, 2 రోజుల తర్వాత వాళ్ళు అడిగినప్పుడు ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఖచ్చితంగా 18థ్ తారీఖు మీర్పేట్ పోలీస్ స్టేషన్‌కి వాళ్ళ అమ్మగారు, మాధవి గారి అమ్మగారు, అలాగే వాళ్ళ నాన్నగారు ఇతను కూడా వెళ్ళాడు. గురుమూర్తి గారు కూడా ఏం తెలియనట్టు అసలు ఇంత దారుణమైన హత్య చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కనబడట్లేదని కంప్లెయింట్ ఇచ్చేంత సాహసం చేశాడంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన ఎలాంటి సైకో మైండ్‌లో ఉన్నాడో, ఆయన మైండ్ స్టెబిలిటీ ఎలా ఉందో. అంటే ఎంత చాకచక్యంగా తప్పించుకున్నాడంటే ఒక సినిమాలో చూసే విధంగానే ఒక 'దృశ్యం' సినిమాని కళ్ళకి కట్టినట్టు చూపించాడు. సో, వెళ్లి అట్లా కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తారు గాబట్టి, సో, ఈయన మీద అనుమానంతో కస్టడీ‌లోకి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఈ విషయాలన్నీ ఆయన సంచలన నిజాలు బయట పెట్టడం జరిగిందండి. అంటే ఒక 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 ఆడపిల్ల మీద వాళ్ళ భర్త మీద పెళ్లయ్యి 13 సంవత్సరాలు అయితుందండి. 13 సంవత్సరాల తర్వాత ఇలాంటి అనుమానాలు రావడము, పలువురు ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఇలాంటి అనుమానం ఉంటే ఇంట్లో వదిలేయొచ్చు కదా! వాళ్ళ పుట్టింటికి పంపించొచ్చు కదా! డివోర్స్ ఇవ్వచ్చు కదా! అని అయితే అనుమానాలు జరుగుతున్నాయి. ఇద్దరు పిల్లల్ని ఎవరైతే ఉన్నారో 13వ తారీఖు ఇద్దరు పిల్లల్ని పంపించేసి ఒక పక్కా ప్లాన్ మర్డర్‌గా అయితే ఇది కనిపిస్తుందండి. ఇంతవరకి ఇంట్లో ఒక బ్లడ్ చుక్క గూడా లేదు. ఎందుకంటే ఆమె చంపిన తర్వాత ఆ రక్తం మొత్తాన్ని ఆ ఫినాయిల్ ఏదైతే ఉందో తదుపరి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్స్ ఏసి మొత్తం క్లీన్ జేసి అసలు ఇంత డౌట్ గూడా రాదు. చుట్టుపక్కల వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడంటే, నేను మా ఇంట్లో కుక్క చనిపోయిందని చెప్పడము. సో, ఫెస్టివల్ కదా! సో, ఏదన్నా వండుకుంటున్నారేమో అనుకోవడము. ఈ విధంగా కవర్ చేయడం జరిగింది. సో, గత 5, 6 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత అందరికి డౌట్ రావడంతో ఇలాంటి కేసు వెలుగులోకి వచ్చిందండి. మరి ఇలాంటి వ్యక్తికి ఎంత దారుణంగా శిక్ష పడాలి? ఇంకోసారి ఇలాంటివి ఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ సిబ్బంది ఆలోచిస్తున్నారు. సో, అదే విధంగా మీకు ఇలాంటి ఛానల్ నుంచి అప్డేట్‌లు కావాలంటే శశి టీవీని సబ్స్క్రైబ్ చూస్తూ ఉండండి శశి టీవీ.